ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తేదీ 2/3/2026 సోమవారం. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 6:04 తిథి చతుర్దశి సాయంత్రం 5:55 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:51 వరకు. వర్జం రాత్రి 7:41 నుండి 9:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:20 వరకు. తిరిగి మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 నుండి 3:42 వరకు. అమృత కాలం తెల్లవారుజామున 5:09 నుండి ప్రారంభం. నేటి విశేషం సోమవారం చతుర్దశి. రాత్రికి ఉండేటటువంటి పౌర్ణమి కూడా ఇవాళ ఉంటుంది. సోమవారం సందర్భంగా అందులోని రాత్రికి ఉండేటటువంటి పౌర్ణమి కూడా ఇవాళ కలుస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజు చంద్రుడిని ఉద్దేశించి చేసేటటువంటి దానాధికాలు ఏవైతే ఉంటాయో చాలా చాలా విశేషంగా సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఎందుకంటే పౌర్ణమి నాడు చంద్రుడు పూర్తిగా ఉంటాడు కాబట్టి రాత్రికి పౌర్ణమి ఇవాళే ఉంటుంది కాబట్టి అందులోని సోమవారం చంద్రుడికి ఇష్టమైనటువంటి రోజు కూడా కలవటం వల్ల ఈ రోజు చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం గాని అన్నదానం గాని చేయటం వల్ల ఎక్కువ రెట్లు పుణ్య సముపార్జన చేసి మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు గాను బియ్యం దానం చేయటం, ఎక్కడైనా అన్నదానాలు జరిగే చోట మనం బియ్యం వాళ్ళకి అందజేయటం, నేరుగా మనమైనా సరే అన్నదానం ఇంట్లో వండి ఇద్దరికో ముగ్గురుకో మనం ఎంతమందికి చేయగలిగితే అంతమందికి వండి ప్రత్యేకించి అందులోని పెరుగు ఉండేలాగా చూసుకొని అది పేదవాళ్ళకి పంచడం. మనం ఇంట్లో ఉండలేనటువంటి పక్షంలో కొనేసైనా సరే అన్నదానం చేయటం వల్ల ఎక్కువ మానసిక ప్రశాంతత కోసం ఇవాళ వచ్చేసే అన్నదానం విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి వాటిని ఆచరించే ప్రయత్నం చేయటం. అలాగే సోమవారం సందర్భంగా శివారాధనలో ప్రత్యేకించి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి పాలుతో కూడా అభిషేకాలు చేయటం వల్ల కూడా మనకి శివానుగ్రహం కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడిని శశిశేఖర అంటారు. చంద్రుడిని ఎత్తి మీద ధరించినటువంటి శివుడికి ఇవాళ రోజు క్షీరాలతో అభిషేకం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు సిద్ధించుకునేందుకు గాను పాలాభిషేకం నిర్వహించుకోవటం, అలాగే శివాలయంలో చేసేటటువంటి ఆరాధన ఏదైతే ఉంటో అది కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఇళ్లలో కూడా ప్రత్యేకించి శివాష్టోత్తర స్తోత్రం అని చెప్పేసి 108 నామాలతోటి శివుడికి మారేడు దళాలతో గనక ఇళ్లలో గాని దేవాలయంలో గాని పూజ చేయగలిగితే అటు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఎందుకంటే మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపం మారేడు చెట్టుతో మారేడు దళాలతో శివుడిని అర్చించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగేందుకు గాను శివుడిని మారేడు దళాలతో అర్చన చేయడం చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలో గ్రహణ సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.